ఉంది. ఎందుకంటే సీఎస్‌కేకి రేపు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఆర్‌సీబీకి అయితే తక్కువ అని చెప్పలేం. ఎందుకంటే ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియం వాళ్ళకి ఇంకా పిచ్ కండిషన్. హాయ్ గైస్, మమస్ తేజ. మ్యాచ్ నెంబర్ 68 ప్రివ్యూ. ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే. ఏది గెలిచినా ప్లే ఆఫ్‌కి. ఆర్‌సీబీ గెలిచిన ప్లే ఆఫ్‌కి, సీఎస్‌కే గెలిచిన ప్లే ఆఫ్‌కి. కానీ దానికంటే ముందు మన వర్షం గెలిచేటట్టుంది. ఎందుకంటే రేపు వర్షం పడకపోతే మంచిది. ఎందుకంటే ఈరోజు వర్షం పడుతుందంట. రేపు పడుతుందో లేదో తెలియదు. సో అదనమాట. ఆర్‌సీబీ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయడం, కానీ లాస్ట్ మినిట్ ఒకేసారి దూసుకుంటూ వెళ్ళిపోయింది. పెద్ద హై స్పీడ్ లాగా దూసుకుంటూ వెళ్ళిపోయింది. సీఎస్‌కే ఫస్ట్ నుంచి ఫామ్‌లోనే ఉంది, ప్లస్ రన్ రేట్లో ఉంది. ఎందుకంటే సీఎస్‌కేకి రేపు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. ఆర్‌సీబీకి అయితే తక్కువ అని చెప్పలేం. ఎందుకంటే ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియం వాళ్ళకి ఇంకా పిచ్ కండిషన్స్ ఇంకా బాగా తెలుసు. సో మనం అది ఏది తక్కువ చేయలేము. గెలిచిన టీం టాప్ 4కి వెళ్ళిపోతుంది. ప్లే ఆఫ్‌కి టాప్ 4 రేపటితో అయిపోతుంది. ఇంకా మిగతా 2 మ్యాచ్లన్నా కానీ రేపటితో తెలిసిపోతుంది. ఇదనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఆర్‌సీబీ టీమ్‌కి వస్తే మాత్రం సూపర్. ఫ్యాఫ్ డి ప్లసెస్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు అబ్బా వీళ్ళు మాత్రం. జాక్సన్, రజత్ పట్టిదార్ అన్న సూపర్. 2 డౌన్ సూపర్. దినేష్ కార్తిక్, మ్యాబుల్ రమ్నర్ మంచిగా 5 డౌన్ వరకు మంచి బ్యాటింగ్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే యష్ దయాల్ ఉన్నాడు. మొహమ్మద్ సిరాజ్ ఇయర్ అంత ఫామ్‌లో లేడు. కొంచెం ఎకనామీ మెయింటైన్ చేసే విధానం, వికెట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ వరల్డ్ కప్ కూడా వస్తుంది. దాని తర్వాత లాక్యూ ఫెర్గ్యూసన్ ఈజీగా 145-148 స్పేస్ వేస్తాడు. తను స్టార్టింగ్‌లో ఏపిస్తే చాలా బెటర్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా మనము బౌలింగ్ విషయానికి వస్తే ఆర్‌సీబీలో అయినా బౌలింగ్ చాలా బాగుంది. ఎవరైనా ఏసే అంత కెపాసిటీ ఉంది. ఎట్లాగన్నా ఇంకా దినేష్ కార్తిక్ మాత్రం ఈ ఇయర్ చాలా క్రూషియల్ బ్యాట్స్‌మెన్ అసల. దేనికి తగ్గట్లేదు అసల. ఇప్పుడు సీఎస్‌కే విషయానికి వస్తే సీఎస్‌కే కూడా చాలా ఎక్స్ట్రార్డినరీ. రుతురాజ్ గైక్వాడ్ అన్న స్టార్టింగ్ నుంచి ఇంక అందరూ బ్యాట్స్‌మెన్స్ అయితే ఏది దోకలేదబ్బా. టాప్ ఆర్డర్ అన్న, మిడిల్ ఆర్డర్ అన్న, జడేజా అన్న, ధోని అన్న, శివం దూబే అన్న అసల వాళ్ళకి డోకానే లేదు. మధ్యలో వచ్చిన తర్వాత ఎవరైనా యంగ్‌స్టర్ అన్న, సమీర్ రిజ్వీ అన్న ఒకవేళ తీసుకొచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చినా అన్న, ఎంత మంచి తీసుకొచ్చినా కానీ ప్రతి ఒక్క ప్లేయర్ ఆడేటోడే. మోయిన్ అలీ అన్న, దూబే అన్న అసల ప్రతి ఒక్క ప్లేయర్ ఆడేటోడే. దానికి స్పిన్నర్స్ కూడా దోకాలేదు. మోయిన్ అలీ మంచి టాప్ క్లాస్. రవీంద్ర జడేజా ఉన్నాడు. అసలు ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కరు ఆడేటోళ్ళే. ఇంకా బౌలింగ్ విషయం తుషార్ దేశ్పాండే, షర్దాల్ ఠాకూర్, గ్లీషను ఇంత మంచి మంచి బౌలర్స్‌ని పెట్టుకున్నారు అసల. వరల్డ్ క్లాస్. ఆళ్ళు కొంచెం యంగ్‌స్టర్స్‌కి బాగా తక్కువ ఇస్తారు. లైక్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక యంగ్‌స్టర్‌కి ఒక 3, 4 మ్యాచెస్. అదే వేరే టీమ్స్ అయితే ఇంకెక్కువ ఆడిపిస్తారు. సీఎస్‌కే అల్టిమేట్ సీనియర్స్ ఉన్న ఫేజ్. సీనియర్స్ అంత బాగా ఆడతారు. ఎవ్రీ ఇయర్ సీనియర్స్ అంత తీసుకొస్తున్నారు. అది ఇంకా ముందుకెళ్తుంది. రేపన్న రోజు పిచ్ కండిషన్ చూస్తే ఈరోజు అక్కడ వర్షం పడుతుంది. అక్కడ పిచ్ అంతా మొత్తం సాఫ్ చేసి రేపు కరెక్ట్‌గా ఆగిపోయిందనుకో, నాకు తెలిసి ఎక్కువ రన్ రేట్ బట్టి చూడొచ్చు. లేకపోతే మధ్యలో మ్యాచ్ ఆగిపోయే సిచ్యువేషన్‌కి అయితే రాదు. ఎందుకంటే ప్లే ఆఫ్‌కి ఇంపార్టెంట్ కాబట్టి సగం సగం తక్కువ ఓవర్లకైనా ఆడించొచ్చు. ఒకవేళ మొత్తానికే వర్షం పోతే స్టార్టింగ్ నుంచి చూస్తారు. ఏదైతే ఎక్కువ ఉందో ప్లస్ అంటే డెఫినెట్‌లీ అప్పుడు సీఎస్‌కేకే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్‌సీబీ అప్పుడు వెనకాలకి వెళ్ళిపోతది. అందుకని లాస్ట్ మినిట్ వరకు మ్యాచ్ అయ్యేంత వరకు ఏది తక్కువ అని చెప్పలేము. అండ్ రేపు చిన్నస్వామి స్టేడియంలో సిక్సెస్ మాత్రం మోత ఒక రేంజ్‌లో మోగిపోద్ది. ఎందుకంటే ప్లే ఆఫ్‌కి వెళ్ళే టీమ్ కాబట్టి. అది చాలా చిన్న స్టేడియం. ఆ చిన్న స్టేడియంలో మోస్ట్‌లీ అది బ్యాటింగ్ పిచ్చే. పిచ్ కండిషన్స్ అంతా బ్యాటింగ్ పిచ్చే. ఈజీగా చాలా తొందరగా కొట్టే ప్లేయర్స్ అందరూ చాలా ఈజీగా కొట్టేస్తారు. అవలీలగా సిక్స్‌లు కొట్టడం మాత్రం అంత కష్టం కూడా ఏం కాదు. ఇదనమాట. ప్లస్ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఎవ్రీ ప్లేయర్ చాలా క్రూషియల్‌గా పర్ఫార్మ్ చేస్తున్నాడు ఈ ఐపీఎల్‌లో. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అన్న, టాప్ ఆర్డర్ లైక్ మిడిల్ ఆర్డర్ అన్న, లైక్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అన్న, స్పిన్నర్స్ అన్న ఆళ్ళు మంచిగా చేశారు. మధ్యలో స్టార్టింగ్‌లో మంచిగా హైకెళ్లారు. మధ్యలో ఒకేసారి లోకొచ్చారు. మళ్ళీ ఇప్పుడిప్పుడు ఆడుతున్నారు. సో, పక్కా క్రూషియల్‌గా స్టేజ్ వచ్చేసరికి సీఎస్‌కేకి చాలా ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఉంది. క్రూషియల్ స్టేజెస్ అనేది సీఎస్‌కే ఇప్పటికి చాలా గెలిచారు కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఆర్‌సీబీకి చాలా చాలా తక్కువ. ఎవ్రీ టైమ్ క్రూషియల్ స్టేజెస్‌లో ఆర్‌సీబీ దిగిపోవడం కన్నా, ప్లే ఆఫ్‌కి వచ్చిన ముందే ఓడిపోవడం అన్నా, సో అంత తొందరగా అది వెళ్తదని కూడా చెప్పలేము. అలాంటిది ఒకవేళ ఆడినా రేపు సీఎస్‌కే అలాంటి టీమ్‌తో గెలిచి ప్లే ఆఫ్‌కి వెళ్ళడం అంటే అదంత ఈజీ కూడా కాదు. సో మన చిన్నస్వామి స్టేడియం కాబట్టి వాళ్ళకి ఇంకా పిచ్ కండిషన్స్ తెలుసు. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ నుంచి దిగిపోయారు. ఒకేసారి లాస్ట్ మినిట్‌లో ఫామ్‌లోకి వచ్చేసారంటే సో వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకేసారి పైకి లేచారంటే ఆళ్ళు అంత కమిట్మెంట్‌గా వచ్చారు. పక్కా ఎళ్ళాలి ఇన్ని మ్యాచెస్ ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ అన్నట్టు ఆడారు ఆర్‌సీబీ. అందుకని అంత తొందరగా ఆర్‌సీబీని తక్కువ అంచనా చేయలేం. సో జరిగేది ఏదైనా గెలవచ్చు. విరాట్ కోహ్లీ వర్సెస్ ధోని అనుకోండి. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామాస్ తేజ ఐపీఎల్ అప్డేట్స్.